శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఆ ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం, అలాగే ముఖ్యంగా ఆ శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం మన మిత్రులంలో ఉండాలని, అలాగే నేను నిత్యం ఆరాధించే ఆ లలితాదేవ వారి యొక్క కరుణా కటాక్షాలు ఎల్లవేళ మన మిత్రులందరినీ కాపాడాలని కోరుకుంటూ, ఈరోజు శ్రీ విశ్వావసనామ సంవత్సర పుష్య శుద్ధ ఏకాదశి మంగళవారం. ఈరోజు భరణి నక్షత్రం. ఈరోజు డిసెంబర్ 30, 2025 తేదీ మంగళవారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:30 లాగైతే 9:20 వరకు ఉంది. మన దుర్ముహూర్తం రాత్రి 10:40 గంటలకైతే 11:34 వరకు కూడా దుర్ముహూర్తం జరిగింది. వజ్యం ఉదయం 11:44 లాగైతే 1:14 వరకు వజ్యం అవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి భరణి నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతతార, ఉత్తరాభద్ర. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అనేటువంటి భరణి అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం కలుగుతుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి పితృవ్యస్తానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం కలుగుతుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి కలతరపరగ లాభం కలుగుతుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయాలు ఏర్పడతాయి. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, వ్యవసాయ ఉత్పత్తులు ప్రయోజనాలు చేసిన వాళ్ళకి కానీ, ఎలక్ట్రికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ఎలక్ట్రికల్ వస్తువులు ప్రయోజనాలు చేసిన వాళ్ళకి కానీ, సుగంధ పన్నెండు ద్రవ్యాలు ప్రయోజనాలు చేసిన వాళ్ళకి కానీ, సౌందర్య సాధన ప్రయోజనాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకమైన లాభదాయకమైన అవకాశం ఉంది. అలాగే ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ కూడా ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తాయి. అలాగే ఈరోజు ముక్కోటి ఏకాదశి మనకి అతి పవిత్రమైనటువంటి పర్వదినం. ఈరోజు ఆ శ్రీమన్నారాయణని ఉత్తరద్వార దర్శనం చేసుకున్నట్టయితే సర్వశుభాలు కలుగుతాయని, అలాగే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అలాగే మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెదబాబు సిద్ధాంతి, గోనల మామిడి.